టేకుమట్ల మండలంలో సీఎం కప్ టోర్నమెంట్ కు సంబంధించి ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ స్థాయి నుండి మండల, జిల్లా స్థాయి వరకు క్రీడా నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. మండలంలోని రామకృష్ణపూర్ టీ నుండి టేకుమట్ల అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా డివైఎస్ఓ చిర్ర రఘు, ఎంఆర్ఓ హాజరయ్యారు. సెకండ్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ సీఎం కప్ లో భాగంగా ఈనాడు అంగరంగ వైభవంగా జెడ్పీహెచ్ఎస్ గన్పూర్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఈ యొక్క టార్చ్ రిలేని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అక్కడ నుండి గోరుకొత్తపల్లి నుండి రేగొండ నుండి చిట్యాల నుండి టేకుమట్ల వరకు తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుండి గ్లోబల్ లెవెల్ వరకు అన్నట్టు, అంటే విలేజ్ టు గ్లోబల్, అంటే గ్రామ స్థాయి నుండి ఒలింపిక్ లెవెల్ వరకు క్రీడాకారులను తీసుకుపోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే గ్రామంలో ఉండేటువంటి క్రీడాకారులకు సరైనటువంటి సదుపాయాలు లేక మరియు ఈ రాష్ట్ర స్థాయిలో కూడా గెలుపొందిన క్రీడాకారులందరినీ కూడా మరియు వారికి తర్ఫీదునిచ్చి మరియు అక్కడ గెలిచినటువంటి క్రీడాకారులందరికీ కూడా పారితోషికం ఇచ్చి, మెడల్స్ ఇచ్చి, మరియు అకాడమీలో మరి వీరికి తగినటువంటి క్రీడా సంబంధించినటువంటి స్కిల్స్ అని నేర్పించి ఒలింపిక్ వరకు తీసుకుపోయే బాధ్యత గౌరవ తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని క్రీడాకారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్.